రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకునుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు మీరు. అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు, అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది. కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో లేనటువంటి కొత్త నిబంధన, బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిందా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతులు. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని దగా చేసినావు నువ్వు.